దేవుడు ఈ లోక జ్ఞానమును విరుతనముగా చేసి ఉన్నాడు అనే వచనాన్ని బేస్ చేసుకుని చాలా మంది ఈ లోక జ్ఞానం అంటే బడిలో చదివే గొప్ప చదువులు అనుకుంటున్నారు. ఇక్కడ దేవుడు చెప్పిన విధానం వేరు. దేవుడు చెప్పిన లోక జ్ఞానం అంటే బడిలో చదివిన చదువులు కాదు. బడిలో చదివిన చదువులు ఏవైతే ఉన్నావో దేవుని యొక్క సృష్టిని బేస్ చేసుకుని మనం రాసుకున్న శాస్త్రాల్లో నుండి నేర్చుకున్నాం. దేవుడు సృష్టిని సృజించాడు. ఇది భూ సంబంధమైనది కాదు, పైనుండి దిగి వచ్చినది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం పరిశీలించండి. బడిలో చదివే చదువు లోక జ్ఞానం కాదని అర్థమవుతుంది. మరి దేవుడు దేని లోక జ్ఞానంగా అన్నాడో మీకు తెలుసా? దేవుడు కనబడకుండా చేసిన జ్ఞానాన్ని దేవుడు లోక జ్ఞానం అన్నాడు. అవే 3 విశ్వాసాలు, నమ్మకాలు. ఇవి పైనుండి దిగి వచ్చినవి కావు. మనిషి యొక్క మట్టి మెదడులో పుట్టిన సొంత జ్ఞానం అని బైబిల్ చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని పరిశీలించండి. లోక జ్ఞానం అంటే దేవుడు కనబడకుండా చేసి మనుషులను, పక్షులను, జంతువులను ప్రతిమా స్వరూపములుగా మార్చి వాటిపై ఆధారపడమని చెప్పేది లోక జ్ఞానం అంటే. అంతేగాని బడిలో చదివే గొప్ప చదువులు కాదు. ఆలోచించు మిత్రమా. ఆమేన్.